ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బిడ్డని దూరం చేస్తే తట్టుకోలేదు. అనుక్షణం అక్షయ నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనిషి దూరంగా ఉన్నా ఆ రూపం నాతోనే ఉంది. నేను నిన్ను మోసం చేయలేదు, నమ్మక ద్రోహం చేయలేదు. మరో మనిషితో సంబంధం పెట్టుకుని బిడ్డకి జన్మనివ్వలేదు. అంతటి ద్రోహం చేసుంటే నా ఆయుష్ ఏనాడో తీరిపోయి ఉండేది. ఈ జన్మ అమ్మవారికి అంకితం, ఈ జన్మ అయిన వాళ్లకు అంకితం. నాకు మరో ఆలోచన ఉండదు. ఎన్నో సందర్భాల్లో నువ్వు నన్ను వద్దనుకున్నావు గాని నేను నిన్ను వద్దనుకోవడం లేదు. నువ్వు నన్ను తొందరలోనే అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. మన మధ్య ఉన్న అగాధం తొలగిపోతుందని ఆశిస్తున్నాను. నీ మనసేంటో నాకు తెలుసు. నేను మాయ పెళ్లిపెట్లెక్కడానికి సమయం దగ్గర పడుతుంది. కానీ ఈలోపు మాయ ఎలాంటి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందో నాకు అర్థం కావటం లేదురా. నాదో డౌట్ రా. ఏంటి? నీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శ్రీకర్తో లవ్లో పడింది. అలాంటప్పుడు తన లవ్ విషయం పేరెంట్స్తో చెప్పి మీ మ్యారేజ్ని క్యాన్సిల్ చేయించకుండా ఎందుకు 2 ట్రాక్స్ రన్ చేస్తుంది? మాయ అంత తెలివి తక్కువది కాదురా. నాకు నేనుగా తనకు దూరం అయిపోవాలని ప్లాన్ చేసుకుంది. తన పేరెంట్స్ ముందు నన్ను బ్యాడ్ చేయాలనుకుంటుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. నాకు కాబోయే పెళ్ళం మరొకరిని ప్రేమిస్తుందన్న విషయం తెలిసి కూడా వెళ్ళి తన ముందు ధైర్యంగా అడగలేకపోతున్నాను. పుండు మీద యాసిడ్ పోస్తే ఎంత పెయిన్గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నువ్వు స్వచ్ఛంగా మాయని మాత్రమే ఇష్టపడుతుంటే ధైర్యంగా వెళ్ళి అడగగలిగేవాడివి. అవసరమైతే ఆధారాలతో సహా బయటపెట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఉండేవాడివి. కానీ నువ్వు ఇష్టపడుతుంది మాయ డబ్బుని, నువ్వు ప్రేమిస్తున్నది తన అంతస్తుల్ని. అందుకే నీకు ఈ టార్చర్ తప్పడం లేదు. సో నువ్వు పెళ్లి వరకు నీకేం తెలియనట్టు కామ్గా ఉండక తప్పదు. పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాతైనా మధ్యలో లేచి వాడితో లేచిపోతుందేమోనని అనిపిస్తుందిరా. అందుకే ఈ మధ్యలోనే వాణ్ణి వేసేయాలి. అవునా? ఈ విషయం నిన్న ఈవినింగే నాకు చెప్పాలి కదా. సరే సరే, నేను వెంటనే బయలుదేరతాను. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. చా, ఇదేంటి వాటర్ రావడం లేదు? ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. బయట నుంచి బకెట్ వాటర్ తెచ్చిపెట్టే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఎలా? నరేష్ పక్కింటి నరేష్ బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. కస్తూరాంటీ వీడు కూడా ఉన్నట్టు లేదు. స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది. ఏం చెయ్యాలి?
శ్రీవారు, ఏంటా వాలకం? మీ కండలు ఎవరికి చూపించాలని? బయట అమ్మాయిలెవరూ లేరే? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపి డ్రమ్ములో పెడతా. వాటర్ రావడం లేదని నేను కంగారు పడుతుంటే ఏంటి నీ గోల? అవతల ఆఫీస్ కి టైం అవుతుంది. పర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చాయి. మీ మగాళ్ళకి అలవాటే కదా. నాకు అలాంటి అలవాట్లు లేవు. మా హౌస్ లో ఫుల్లుగా వాటర్ వస్తున్నాయి. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మా ఇంటికొచ్చి స్నానం చేసి వెళ్తే నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరం ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం. ఒకే చోట కలిసి లంచ్ చేస్తున్నాం. ఒక్కోసారి కలిసి కార్లో వెళ్తున్నాం. అందులో ఏ తప్పు లేనప్పుడు మా ఇంటికొచ్చి స్నానం చేయడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు నేను వెళ్తే ఈ ఇన్సిడెంట్ ని తర్వాత ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. బావి దగ్గరికి పోయి బిందెడు నీళ్లు తెచ్చిద్దాము అంటే వీధిలోనే కాదు, ఊరిలోనే బావుల్లేవు. పోనీ నువ్వెళ్ళి చెరువులో మునిగి రావడానికి ఇది మన పల్లెటూరు కాదు. ఏం చేస్తావు మరి? నేనేదో విధంగా తగలడతాను, నువ్వు బయలుదేరు. ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది అని నాకు ఫోన్ వచ్చింది. నీకు రాలేదా? నాకు వచ్చింది, అందుకే ఈ కంగారు. దూరమైనా కూడా దగ్గరగానే ఉంటున్నాం. పరాయి వాళ్ళం కాదు, భార్య భర్తలం. అందుకే ఆఫర్ చేస్తున్నాను. ఉపయోగించుకోకపోతే తమరికే నష్టం. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు, ఉపయోగించుకోక తప్పదు. ఏమంటారు? వస్తున్నా రండి రండి. వస్తున్నా. స్నానం చేశాక హడావుడిలో ఈ కాస్ట్యూమ్ తో వచ్చేకు. స్టాఫ్ భయపడతారు. వచ్చాను కదా అని హత్య చేయకు. సరే సరే, రండి బాబు, రండి రండి బాబు గారు, రండి 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 రండి. అవును, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు, ఏదో ఫంక్షన్. ఇప్పుడు నీ ఇంట్లో స్నానం చేయడానికి వచ్చినందుకు ఆ వివరాలన్నీ చెప్పాలా ఏంటి? వద్దులే బాబు, ఏమీ చెప్పొద్దు. అదిగో అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని రావచ్చు.